నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్, పలువురు ఉగ్రవాదులు హతం. టవర్ లేకుండానే ఇకపై ఇంటర్నెట్, ఇస్రో నెక్స్ట్ లాంచ్ టార్గెట్. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి మాట్లాడిన చంద్రబాబు నాయుడు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఏపీకి భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక. తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో దొంగలు, ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చిన పాలక మండలి సభ్యులు. ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి మెడలకు తగులుకోనున్న ఉచ్చు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో ప్రత్యేకంగా ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనంతరం హెల్త్ క్యాంప్ను పరిశీలించి స్వచ్ఛ రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత ఎస్కేబీఆర్ కాలేజ్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఒక మంచి కార్యక్రమానికి వచ్చాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమంలో వచ్చాను. నేను వచ్చింది మీరందరూ ఒకే గుర్తుపెట్టుకోవాలి. నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను. అంటే చెత్త తీస్తేనే సరిపోదు, ఈడ మనసుల్లో మొత్తం చెత్త ఉండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేస్తే తప్ప, ప్రక్షాళన చేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అందుకని ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి, నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాను. ఇప్పటికి 12 సార్లు జిల్లాలకు వచ్చాను. గడిచిన ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్డు మీద వేశారు. చెత్త మీద పన్ను వేశారు. నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి 85 లక్షల మెట్రిక్ టన్నులు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను. చెత్తను నేను క్లీన్ చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని పరకామణి విభాగంలో జరిగిన భారీ చోరీపై టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పరకామణి కేసులో లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసినటువంటి విధానాన్ని తప్పుపడుతూ దాన్ని రద్దు చేస్తూ ఈ కేసుని సిబిసిఐడికి అప్పగించడం జరిగింది. మిత్రులారా, పరకామణిలో జరిగినటువంటి అవకతవకలు, ఆ రోజు దాదాపు 100 కోట్ల రూపాయలు పరకామణిలో దొంగతనం జరిగింది. చెట్టు కింద పంచాయతీ చేసినట్టు అప్పుడుంటే పెద్దలు దాన్ని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి స్వామివారి పేరుతో దాదాపు 40 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు రాయించుకున్నారు. మిత్రులారా, దీంట్లో వివరాలు ఉన్నాయి. ఒకసారి మీడియా మిత్రులతో పాటు కలిసి మనం తిరుపతిలో ఉన్నట్టు అపార్ట్మెంట్లు కూడా మీడియా మిత్రులు చూపించడం జరిగింది. ఒకే బిల్డింగ్లో 13 అపార్ట్మెంట్లు టీటీడీ స్వామివారి పేరుతో రాసుకోవడం జరిగింది. అసలు నేను అడుగుతున్నా, చెట్టు కింద పంచాయతీ చేసుకునే అధికారం మీకు ఎవరిచ్చారు? ఈరోజు కోర్టు కూడా అదే ప్రశ్నించింది. చెట్టు కింద పంచాయతీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగితే ఎవరిని తప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి అప్పుడు నుండి అధికారులు రాజీకి వెళ్ళారు. దీంట్లో ముఖ్యమైన విషయం మనకేంటంటే టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్. మిత్రులారా, అప్పుడు టీటీడీ విజిలెన్స్ నివేదికలు ఏమిచ్చారంటే, మాకు పోలీస్ శాఖ నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిన కారణంగా, ఇదేదో భానుప్రకాశో దివాకర్ చెప్పే మాటలు కాదు, టీటీడీ విజిలెన్స్ నివేదిక ఇది. మాకు పోలీస్ అధికారుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా మేము ఈ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలు కాపాడేందుకు తాను ఎటువంటి విచారణకైనా సిద్ధమని కూటమి ప్రభుత్వం పెద్దలు, టీటీడీ పాలక మండలి సభ్యులు ఎటువంటి కేసులు బనాయించినా తాను నిర్విరామంగా భక్తుల మనోభావాలను కాపాడేందుకు పోరాటం చేస్తుంటానని టీటీడీ మాజీ పాలక మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. 9 అడుగుల విష్ణు విగ్రహాన్ని, శంకుచక్రధారి అయిన విష్ణు విగ్రహాన్ని
శనీశ్వరుడి విగ్రహంగా చిత్రించగలిగినటువంటి అపర బ్రహ్మలు టీటీడీలోని పాలక మండలి పెద్దలు. వీళ్ళు శ్రీ మహావిష్ణువుకు కాకుండా శివుడికి కూడా శంకు చక్రాలు తొడగగలిగేంత నిపుణులు. ఏమంటాం వీళ్ళని గురించి? అరే, ఒక తప్పు జరిగిందయ్యా, దీన్ని సవరించుకోండి అని చెబితే ఆ తప్పును సవరించుకోకుండా అది 20 సంవత్సరాలుగా ఉంది అని చెప్పటం. 20 సంవత్సరాలుగా ఉంటే మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అయితే మలమూత్రాదుల మధ్యన స్వామి విగ్రహం పడుంటే తీయాల్సిన బాధ్యత మీది కాదా? ఎంత నిర్లక్ష్యమైనటువంటి కేసు అది, ఎంత దారుణం అది. పోని మీరు శనీశ్వర విగ్రహం అని అంటున్నారు, మరి శనీశ్వరుడు దేవుడు కాదా? పాలక మండలి పెద్దల దృష్టిలో శనీశ్వరుడు ఏమైనా భూతమా, దెయ్యమా? శనిదేవత కూడా మన భగవంతుడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగిందని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. తిరుపతి రేణిగుంట మార్గంలోని తొండమాన్ చక్రవర్తి మార్గంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా భానుప్రకాష్ రెడ్డి, రవినాయుడు సిటీ కేబుల్తో మాట్లాడుతూ మొక్కలను నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించిన వారిమవుతామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వాడకం ద్వారా కాలుష్యం దెబ్బతింటుందని, కాలుష్య నివారణకు ప్రతి ఇంటి వద్ద మొక్కని నాటడంలో ప్రజలందరూ సామాజిక బాధ్యతని వహించి మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ఇంటికి చెట్టు పరుగతికి మెట్టు అనే నినాదంతో నగరవాసులు భాగ్యస్వామ్యమై చెట్లు పెంపకంపై ప్రత్యేక దృష్టి వహించాలని పిలుపునిచ్చారు. గతంలో చూసినట్లయితే చెట్ల పెంపకంపై యువత ఆసక్తి చూపించేవారని, అయితే ఈ ఆధునిక యుగంలో చెట్లను నరకకుండా వాటిని సంరక్షించుకునే విధంగా చర్యలు చేపడితే పర్యావరణాన్ని కాపాడుకున్న వారిమవుతామని అన్నారు. స్వచ్ఛాంధ్ర ఎందుకంటే ఈరోజు మొత్తం గాలి కాలుష్యం, నీరు కాలుష్యం అయిపోతుంది, మొత్తం కాలుష్యం అయిపోతుంది. దానికి ముఖ్యంగా చెట్లు పెంపకం ఎక్కడ సరిగ్గా జరగట్లేదు. గతంలో ఎక్కడైనా సరే మొత్తం అటవీ ప్రాంతాలు ఉండేది. ఇప్పుడు ఆధునిక యుగంలో చెట్లు నరికి దాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. కాబట్టి ఈరోజు పచ్చని చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముందుకు పోతున్నాయి. నరేంద్ర మోడీ గారి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు మాధవ్ గారు అందరూ కలిసి ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. పచ్చని చెట్లు పెంచుకుందాం, ప్రకృతిని కాపాడుకుందాం. గతంలోనే అనేక సందర్భాల్లో చెప్పండి ప్రతి ఇంటికి మొక్క నాటాలని పిలుపునిచ్చే కార్యక్రమం కూడా గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునియడం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు 1,000,000 మొక్కలు నాటే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టారు. దాని తర్వాత ఎందుకో గత ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమానికి అనుకున్నంత స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వలేదు. దానివల్ల ఆంధ్రప్రదేశ్లో మనం చూసే మొక్కలు నాటకపోవడంతో పొల్యూషన్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో, దేశవ్యాప్తంగా ఎన్ని సమస్యలు వచ్చాయో, ముఖ్యంగా ఢిల్లీలో కూడా ఒక సమయంలో అయితే పూర్తిగా ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితి కూడా లేకపోయింది. అలాంటిది ఈరోజు తిరుపతిలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం అనేది మంచి కార్యక్రమం భావించాలి. అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఇంటికి చెట్లు నాటే కార్యక్రమం కూడా తీసుకోవాలని చెప్పి పిలుపునిస్తున్నాం. మొక్కలను నాటడంలో కాదు, వాటిని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వహించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పిలుపునిచ్చారు. పట్టణ జీవనోపాధుల కేంద్రం, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా మహిళా స్వశక్తి భవనంలో మహిళలు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా కమిషనర్ మౌర్య విచ్చేసి తిరుపతిలోని ఆర్పీలకు తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజు ఉదయాన ఇంటి వద్దకు వచ్చే మున్సిపల్ వాహనాలలో తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా చేసి వేయాలని అన్నారు. అంతకుముందు ఆర్పీలకు మొక్కలను, ఎరువులను పంపిణీ చేసి వాటిని ఇళ్ల పరిసరాలలో నాటించి మొక్కలను పరిరక్షించడంలో కృషి చేయాలని ఆర్పీలకు కమిషనర్ మౌర్య పిలుపునిచ్చారు. గ్రీన్ ఆంధ్ర. సో మనకి స్వచ్ఛతా హీ సేవలో కూడా 3 థీమ్లు. మీ స్వచ్ఛతా హీ సేవ అనేది ప్రతి గాంధీ జయంతి ముందు 2 వారాలు మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో ఒకటి క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ అని చెత్త ఎక్కువ పేరుకుపోయి మనం క్లీన్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసి మనము మొక్కలు నాటడము,
రెండవది సఫాయి మిత్ర సురక్ష శిబిర్ అని మన శానిటేషన్ వర్కర్స్, యూజిటీ వర్కర్స్ ఉంటే వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ క్రియేట్ చేయించేసి వాళ్ళకి పీపీ కిట్స్ ఇవ్వడము. మూడవది ఈసారి గ్రీన్ ఉత్సవం పెట్టారు. అంటే ప్రతి చోట ఈ మొక్కలు నాటాలి, వాటిని కాపాడాలి. లాస్ట్ టైం మనము స్వచ్ఛతా సేవ, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్, సాసా ప్రోగ్రాంలో చాలా మొక్కలు నాటింటాం. కొన్ని నేను మాస్టర్ ప్లాన్ రోడ్డు పోతామంటే చూస్తే అవి కొన్ని చనిపోవడము, వాటిని మెయింటైన్ చేయలేకపోవడం ఉంటుంది. టీటీడీ అనుబంధ ఆలయమైన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సాయంత్రం గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్లాయగుంట గ్రామంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి తిరుమల దేవస్థానంకు చెందిన ఆలయమైన శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పెరటాసి మొదటి శనివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని వైభవంగా గ్రామోత్సవం జరిగింది. స్వామివారిని ఉదయం సుప్రభాత సేవలో మేల్కొల్పి విశేషమైన అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు అలంకార మండపంలో బంగారు తిరుచి వాహనంపై అధిరోహించి ఆలయ 4 మాడ వీధుల్లో విహరించారు. తిరుమాడ వీధులలో స్వామివారు ఊరేగుతూ భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. మొదటి శనివారం కావడంతో భక్తులు స్వామివారిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. భక్తులకు తగినట్లుగా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. వాహన సేవలో ఆలయ డిప్యూటీఓ హరీంద్రనాథ్, సూపరింటెండెంట్ శ్రీవాణి, ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, రాజు, ఇతర సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి తిరుపతిలోని విష్ణు నివాసంలో ఆటో టాక్సీ డ్రైవర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ ఆటో టాక్సీ డ్రైవర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 24 నుండి అక్టోబర్ 2 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టాక్సీ, ఆటో డ్రైవర్లు యాత్రికులతో ఎలా నడుచుకోవాలో వారికి సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల జరిగిన కొన్ని దుర్ఘటనల నేపథ్యంలో ఇప్పటికే తిరుపతి ఆటో డ్రైవర్లు పైన యాత్రికులు అసహనంగా ఉన్నారని, మీ ప్రవర్తనతో ఆ అపోహను యాత్రికులను మది నుండి తొలగించేలా నడుచుకోవాలని కోరారు. ప్రతి ఆటో టాక్సీ డ్రైవర్ ఖచ్చితంగా మోటార్ వెహికల్ చట్టానికి సంబంధించిన అన్ని నియమాలు పాటించాలని, లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి, అడిషనల్ ఎస్పీ భక్తవత్సలం, రైల్వే సిఐ ఆశీర్వాదం, ట్రాఫిక్ సిఐలు, ఎస్ఐలు తదితరులు పోలీసులు సిబ్బందితో పాటు నగరంలోని టాక్సీ, ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు మిగతా పట్టణ ఆటో డ్రైవర్లకి, తిరుపతి పట్టణ ఆటో డ్రైవర్లకి డిఫరెంట్ ఏంటంటే, మిగతా పట్టణాలలో వాళ్ళు వివిధ వాళ్ళ సొంత పనుల మీద అక్కడికి వచ్చి తిరిగి వెళ్తుంటారు. ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా అది పెద్ద ఇష్యూ కాదు. వేరే మన తిరుపతికి వచ్చే భక్తులు దేశ విదేశాల నుంచి వస్తారు. వాళ్ళు చాలా భక్తితో ఇక్కడికి వస్తారు. భక్తితో ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకు చిన్న ఇబ్బంది కలిగిన, ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా వల్ల అయితేమి, రకరకాల వేదికలతో పెద్ద ఇష్యూ అయిపోయి తిరుపతిలో ఏదైనా ఇష్యూ జరిగిందంటే దానికి వ్యూయర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటారు. వేరే టౌన్స్లో అయితే పెద్దగా పట్టించుకోరు. కాబట్టి ఈ తిరుపతికి వచ్చే భక్తులు దేనికోసం వస్తారనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. వెంకటేశ్వర స్వామికి భక్తితో దర్శించుకోవాలని ఇక్కడికి వస్తారు. రైల్వే స్టేషన్ వచ్చిన వారు రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ దిగుతారు. దేవుని కన్నా ముందు కనిపించేది ఎవరు వారికి? మీరే. సదుపాయం లోకల్ పోయడానికి సదుపాయం ఏమి ఆశ్రయిస్తారు? ఆటోల్ని, ట్యాక్సీల్ని, మ్యాక్సీ క్యాబుల్ని ఆటో ఆశ్రయిస్తారు. బుక్ చేసుకోవడము, ట్రావెల్స్ బుక్ చేసుకోవడం. దానికి పోలేదు ఎవరు? మనమేంటే మన డ్రైవర్లు. మీరు పద్ధతిగా నీట్ యూనిఫారంతో మరియు సభ్యతగా ఆ ఆటో, ఆ ప్రయాణికుల వెహికల్లో వచ్చిన వ్యక్తులు మన సొంత ఇంటి వాళ్ళగా, అంటే తల్లో, చెల్లో, లేకపోతే మన కుటుంబ సభ్యుల మాదిరిగా మీరు గౌరవించి వాళ్ళని సరైన ప్లేస్కు చేరిస్తే వాళ్ళు మిమ్మల్ని పర్మనెంట్గా గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళ జీవితంలో మళ్ళీ నీకు పలానా ఆటో డ్రైవరే నాకు కావాలి, పలానా డ్రైవరే కావాలని మీ నెంబర్ కాంటాక్ట్ తీసుకొని మీతో ఎప్పుడు మీ జీవితాంతం వాళ్ళు టచ్లో ఉంటారు. నేను తిరుపతి పోతే ఆ డ్రైవరే కావాలి, ఆ డ్రైవర్ అనే భావన మనము
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు దసరా సెలవులను మంజూరు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి బాలాజీ తెలిపారు. తిరుపతి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలాజీ మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు విద్యాశాఖ ప్రకటించిన సెలవులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, అలా కాకుండా ప్రైవేట్ పాఠశాలలు హద్దులు మీరి పాఠశాల తరగతులను నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యులను హెచ్చరించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు దసరా సెలవులలో పిల్లలు ఆటలకు పరిమితం కాకుండా విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చేపట్టాలని సూచించారు. సో ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి చిన్న చిన్న గుంతల్లో నీళ్లు, చెరువులు, బావులు అంతా కూడా నిండుతున్నాయి. కాబట్టి ఆ ప్రాంతంలో వర్షాకాలంలో సెలవు వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఈత కొట్టడానికి, అదేవిధంగా ఈత కొలంలోకి, అదేవిధంగా కపిల తీర్థం లాంటి వాటి దగ్గరికి వెళ్ళడం, అక్కడ నీళ్ళల్లో వాళ్ళు ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి విద్యార్థులు ఎవరు కూడా చెరువులు, గుంటలు, బావుల దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. సో మన అందరూ కూడా పాఠశాలలో లేదు సెలవు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఇళ్లలో ఉండేంటి ఇప్పుడు జరిగిన సిలబస్ అంతా కూడా పూర్తి చేసుకొని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకొని ఏదన్నా నోట్స్లో పెండింగ్ ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా అందరినీ విద్యార్థులను తల్లిదండ్రులను కోరుకుంటున్నాను. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి ఆక్టోపస్ ఆధ్వర్యంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్ ఉగ్రవాద నిరోధక వ్యాయామం నిర్వహించడం జరిగింది. దేవస్థానం ఈవో పెంచల కిషోర్, ఏఎస్పీ నందకిషోర్, ఆక్టోపస్ డీఎస్పీ తిరుమలయ్య, పోలీసు శాఖ, రెవెన్యూ, అగ్నిమాపక మరియు ఆరోగ్య శాఖల అధికారులు, ఇతర అధికారుల ఆధ్వర్యంలో ముందుగా ఉగ్రవాదుల దాడులను నివారించడానికి ప్రణాళిక నిర్వహించుకొని తరువాత ఆలయం వద్దకు విచ్చేసి మార్క్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, సిఐ శ్రీధర్ నాయుడు, చిత్తూరు పోలీస్ శాఖ అధికారులు, ఐరాల ఎంఆర్ఓ లోకేశ్వరి, పిహెచ్సి డాక్టర్ రాజేశ్వరి, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ఏఈ శివాంజనేయులు, పవన్, కాణిపాకం ఎస్ఐ నరసింహులు, బాంబ్ స్క్వాడ్ బృందం, అగ్నిమాపక శాఖ బృందం, ఆక్టోపస్ బృందం తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని తిరుపతి రూరల్ మండలం డిప్యూటీ ఎంపీడీఓ దయాసాగర్ వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ దైవంతో సమానమని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం డిప్యూటీ ఎంపీడీఓ దయాసాగర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఒక బృహత్తరమైన కార్యక్రమం ద్వారా రాష్ట్రం 3వ శనివారం నిర్వహిస్తుందని విదితమే. అందులో భాగంగా తిరుచానూరు గ్రామ పంచాయతీలో స్వచ్ఛ గ్రామం అనే కార్యక్రమం ద్వారా స్థానిక కొత్తపాలెం వద్ద తుడా పార్క్లో పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు, గ్రామస్తులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక డిప్యూటీ ఎంపీడీఓ దయాసాగర్ విచ్చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీఓ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చిందని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఒక మొక్కను నాటాలని విజ్ఞప్తి చేశారు. ఒక మొక్కను నాటడం ద్వారా మానవాళి భవిష్యత్తును మనం కాపాడుతున్న వాళ్ళమని, వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చని, అదేవిధంగా ప్లాస్టిక్ భూతం పెను ప్రమాదంగా తయారైందని, వీటి పరిష్కారం కోసం మొక్కలు నాటాలని, ప్రకృతి వనరులు మనమే కాపాడుకొని సంరక్షించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగుతుందని, ప్రతి ఒక్కరూ మన పరిసరాలతో పాటు బహిరంగ ప్రదేశాలను పారిశుద్ధంగా ఉంచుకోవాలని, తద్వారా మన యొక్క గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం స్వచ్ఛంగా ఉంటుందని చెప్పారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ అంశంపైన సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి పిఎస్ మణి, శానిటరీ ఇన్స్పెక్టర్ రవికుమార్, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. తిరుచానూరు గ్రామ పంచాయతీలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మూడవ శనివారంలో భాగంగా తిరుచానూరు గ్రామ పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇచ్చినటువంటి ఒక కాన్సెప్ట్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దానికి సంబంధించి ఇక్కడ అందరూ కూడా ప్లానిటేషను చేయడం జరిగింది. గ్రామాలు మరియు పట్టణాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మా వంతు కృషిగా మరియు మా ఉద్యోగస్తులు మరియు గ్రామస్తులందరూ ఇందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అనేక రకాలుగా భాగాలుగా అక్టోబర్ 2 వరకు
అనేక అంశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము చేసుకుంటూ ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రమైన స్వచ్ఛమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మేము ప్రతిజ్ఞ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా మాకు ఇందుకు సహకరిస్తున్నందుకు గ్రామస్తులకు మరియు తిరుచానూరు ఈఓ గారికి మరియు ఈ పరిసరాలు శుభ్రంగా పెట్టినటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ గారు కూడా మేము అందరికీ కూడా వారికి నమస్కారం తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చెత్త రహిత రాష్ట్రంగా చేసేందుకు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఐరాల మండలం కాణిపాకం పంచాయతీలను భాగస్వాములు చేయాలని ఐరాల మండలం ఇన్ఛార్జ్ ఈఓపీఆర్డి కాణిపాకం పంచాయతీ కార్యదర్శి జిల్లా అధికారి హరిప్రసాద్ రెడ్డిలు పిలుపునిచ్చారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా గత 4 రోజులుగా కాణిపాకం పంచాయతీలు నిర్వహిస్తున్న సిఆర్పీల శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా అధికారులు హరిప్రసాద్ రెడ్డి, కార్యదర్శి ఢిల్లీ బాబులు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే చెత్త వేరు చేసి తడి చెత్త, పొడి చెత్తపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు టీఆర్పీలు కృషి చేయాలి అన్నారు. రానున్న కాలంలో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఎక్కువ మంది 25 వరకు ఉన్నారు. ఆ విధంగా అందరూ సిఆర్పీలకి రప్పించి వారికి ఇంటింటి వద్ద హ్యాండ్సమ్ ట్రైనింగ్ చేపిస్తూ పొడి చెత్త, తడి చెత్త వల్ల జరిగే ఏమేమి వేస్ట్ పదార్థాలను ఏ విధంగా ఉపయోగించాలి, దాని రీసైక్లింగ్ ఎలా చేయాలి అనే విషయం మీద హ్యాండ్సమ్ ట్రైనింగ్ ఇస్తున్నాము. ఖచ్చితంగా ద్వారా వారు వెళ్ళి ఇక్కడ నెక్స్ట్ వారి యొక్క గ్రామాల్లో ఆ వెయ్యిళ్ళకి కూడా వాళ్ళు ఈ కాన్సెప్ట్ని అందరికీ అవగాహన చేయించి ఇంటింటి వద్ద ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈ యొక్క కాన్సెప్ట్లో భాగస్వామి కావాలని ఈరోజు వారి దగ్గర ప్రతిజ్ఞ కూడా చేయించున్నాము. ఆ విధంగా మేము ఈ కాన్సెప్ట్ని గౌరవ మన డిప్యూటీ సీఎం గారి ఉద్దేశం మేరకు వారు ఇచ్చిన సూచనల మేరకు మేము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాము. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్గా మొట్టమొదటిగా యాదవులను చైర్మన్గా నియమించిన కూటమి ప్రభుత్వం తిరుమలలో శరభయ్య యాదవ్ విగ్రహంతో పాటు శరభయ్య మఠం ఏర్పాటు చేయడం యాదవుల చిరకాల కోరిక అని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి యాదవుల చిరకాల కోరికను నెరవేర్చాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ యాదవులు ఎందుకంటే ఇంత ముందు చేసినట్టు అయితే 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిసారిగా యాదవులకి ఇదే ఫస్ట్ టైం ఇవ్వడం యాదవ కమ్యూనిటీకి. అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రులకి ఈ కూటమి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి అందరికీ యాదవ సంఘం తరఫున మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. అదేవిధంగా మాది చిరకాల కోరిక ఒకటి మిగిలిపోయినది తిరుమలలో శరభయ్య విగ్రహం, శరభయ్య మఠం స్థలం గురించి కొన్ని సంవత్సరాలుగా దానిపైన ప్రతినిధులకి, చైర్మన్లకి అందరికి కూడా మా యొక్క విన్నపిస్తాను. ఆ యొక్క కోరిక కూడా చేసి యావత్ భారతదేశం మొత్తం ఉన్న యాదవులందరి కోరిక అది. తిరుమలలో అన్ని మఠాలు ఉన్నాయి. యాదవ మఠం దేవుడిని మొట్టమొదట బయట యాదవ శరభయ్య విగ్రహం పెట్టమని చెప్పి శరభయ్య మఠానికి అక్కడ ఒక స్థలం ఏర్పాటు చేయమని దానికి కూడా ఈ యొక్క ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ యొక్క యాదవుల కోరికను కూడా తీర్చాలని ఈ యొక్క ప్రెస్ ద్వారా నేను తెలియజేస్తాను. ఈ యొక్క చైర్మన్ కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి. ఏదైతే బ్రాహ్మణుల కైంకర్యానికి గతంలో బ్రాహ్మణులు యాదవులు పక్కపక్కనే ఉండి స్వామివారి కైంకర్యానికి వచ్చేవాళ్ళు, క్రమంగా అది ఈరోజు ఏమైందంటే బ్రాహ్మణులు మాత్రం ఒక చోట వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించే పరిస్థితి ఈరోజు తిరుమలలో ఉంది. కానీ యాదవులకు మాత్రం చిన్న క్వార్టర్స్ లాంటిది కేటాయించి మమ్మల్ని దూరంగా పంపించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు సాంప్రదాయం మీరు పాటిస్తున్నారు కాబట్టి ఇదే సాంప్రదాయాన్ని ఇటు యాదవులు కూడా మీరు కొనసాగిస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం దానిపైన చొరవ తీసుకుంటుందని ఆశిస్తూ ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును కాపాడుకుందాం అని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశంలో ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా తిరుపతి పాత నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సంతకాల సేకరణను నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తుందని, ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచేలా ప్రజల ఓటు హక్కును దోచుకుంటుందని కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.
ఆర్యవైశ్యుల కులదేవతగా పేరుగాంచిన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాలను వేడుకగా నిర్వహించనున్నట్లు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తెలిపారు. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాలకు సంబంధించి సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు అమ్మవారికి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అలంకారాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. తిరుపతిలో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి భక్తులు, ఆర్యవైశ్యులకు, అమ్మవారి ఆలయ ఉభయదారులకు పేరు పేరున ఆహ్వానాన్ని పలకడం జరిగిందని అన్నారు. అంతకుముందు ఆలయానికి సంబంధించిన కరపత్రాలను మీడియా ముందు ఆవిష్కరించారు. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం ఎంతో వేడుకగా ఆలయంలో ఉత్సవాలను కనుల విందుగా నిర్వహించబోతున్నామని, ఈ దసరా ఉత్సవాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని దసరా ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాలకి అందరినీ ఆహ్వానిస్తూ, అట్లాగే 2వ తారీఖు అమ్మవారిని ఉదయం ఆలయం నుంచి రామచంద్ర కట్ట పుష్కరిణి దగ్గర రామచంద్ర కట్ట దగ్గరికి తీసుకెళ్లడం, అక్కడ వేంచేప మండపం నుంచి సాయంకాలం తిరిగి పురవీధుల్లో వైభోగంగా అమ్మవారికి ఊరేగింపు చేస్తూ తీసుకురావడం అనేది చివరి ఘట్టంగా ఉంటుంది. అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా మేము ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో, ఎందుకంటే మేము చేసే కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని భక్తులకు అందరికీ కూడా చేర్చే బాధ్యతగా మీ అందరికి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. కార్యక్రమాన్ని అమ్మవారి దయతో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సర్వేశ్వరుని శాయశక్తులుగా మాకు అనుగ్రహం ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాం. తిరుపతి నగరంలో అనధికారిక భవన నిర్మాణాలను ప్రారంభ దశలోనే అడ్డుకొని శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. తిరుపతి నగరంలో అనధికారిక భవన నిర్మాణాలు తదితర అంశాలపై పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు, కార్యదర్శులు, సిబ్బందితో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో అనధికారిక భవన నిర్మాణాలను ఆయా వార్డుల్లోని కార్యదర్శులు పరిశీలించి మొదటి దశలోనే నిలుపుదల చేయాలని, అనధికారిక లేఅవుట్లు లేకుండా చూసుకోవాలని తెలిపారు. సచివాలయ కార్యదర్శులు వార్డుల్లో ఎక్కడైనా అనుమతులు లేని భవన నిర్మాణాలు జరిగితే ఆ కార్యదర్శిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతులు లేని నిర్మాణాలు తొలగించే సమయంలో మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే ఉన్నతాధికారులు దృష్టికి తీసుకురావాలని తెలిపారు. నగరంలో ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. నగరంలో అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఎక్కువవుతున్నాయని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనుమతులు ఉన్నా ప్రజలకు ఇబ్బందికరంగా ఏర్పాటు చేస్తే వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. LRS ఫైల్స్ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న అడ్వర్టైజ్మెంట్ పన్నులు త్వరగా వసూలు చేయాలని తెలిపారు. విధి నిర్వహణలో అందరూ నిబద్ధతతో పనిచేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీపీ ఖాన్, ఏసీపీలు మూర్తి, మధు, సర్వేయర్ కోటేశ్వరరావు, మేనేజర్ హసీం, టీపీఓ వంశీ, సచివాలయ కార్యదర్శులు తదితరులు ఉన్నారు. తిరుపతి ఆర్సీ రోడ్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భాశయ క్యాన్సర్పై మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి స్థానిక ఆర్సీ రోడ్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ ఎం శ్యాంబాబు ఆధ్వర్యంలో శనివారం స్వస్థ నారీ స్వశక్తి పరివార్ వినయ్లో భాగంగా గర్భాశయ క్యాన్సర్పై మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వ్యాధిపై మహిళలు అవగాహన పెంచుకొని క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చునని గైనకాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ కె పద్మావతి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం మోడల్ ఆఫీసర్ డాక్టర్ పి పద్మహస్త, ఆర్ఎంఓ డాక్టర్ పివిఎస్ ప్రసాద్, ఇతర డాక్టర్స్ సిఎస్ఎస్ పద్మావతి, పిఎస్ చందన, వి రుణాలిని, పి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రతపై మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు డాక్టర్ సిబ్బందితో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి గంపలను వితరణ చేయటం తనకు సంతోషంగా ఉందని టీటీడీ ఉద్యోగస్తులు వెంకటరమణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అత్యంత భక్తిభావంతో కొలిచే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుష్పాలను సమర్పించేందుకు ఉపయోగపడే గంపలను తిరుమల తిరుపతి దేవస్థానానికి సమర్పించడం తన పూర్వజన్మ సుకృతం అని టీటీడీ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ గంపల వెంకటరమణారెడ్డి తెలిపారు. 14 గంపలను టీటీడీ గార్డెన్ డిపార్ట్మెంట్ విభాగానికి అందజేయడం సంతోషంగా ఉందని, ఇలాగే ప్రతి సంవత్సరం ఇచ్చేందుకు తాను కృషి చేస్తానని అన్నారు. శ్రీరామచంద్రుడు వారధి కట్టేటప్పుడు ఉడత ఏ సహాయం చేసిందో అట్లాగనే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉడత సహాయం మేము గంపలు గార్డెన్ డిపార్ట్మెంట్కి డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్గాను, నా పేరు గంపల వెంకటరమణారెడ్డి. ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈరోజు ఈ డొనేషన్ చేయడానికి అవకాశం కల్పించిన యాజమాన్యానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,13,800 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 10,280 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,35,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 138 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్, పలువురు ఉగ్రవాదులు హతం. టవర్ లేకుండానే ఇకపై ఇంటర్నెట్, ఇస్రో నెక్స్ట్ లాంచ్ టార్గెట్. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి మాట్లాడిన చంద్రబాబు నాయుడు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఏపీకి భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక. తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో దొంగలు, ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చిన పాలక మండలి సభ్యులు. ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి మెడలకు తగులుకోనున్న ఉచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.